తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఇది వరకు ప్రభా నీ యొక్క కృప చేత మమ్మల్ని బలపరిచిన తండ్రి, పాటలు పాడిన తండ్రి, సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుటకు నువ్వు చూపిన ప్రేమను బట్టి, నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క సమయం నా తండ్రి వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా తండ్రి మీరే ముందు నేను నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మ్యామ్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ యొక్క కృప చేత తనను బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. అనేక విషయాలు, అనేక మర్మాలు, లోతైనటువంటి విషయాలు తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. మా యొక్క హృదయాలు, ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుటకు సహాయం దయచేయండి ప్రభా. ఎందుకంటే నా తండ్రి నీ యొక్క వాక్యము మా పాదములకు దీపమై ఉంటున్నది నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క కృప చేత బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వినగల చెవిని మాకు దయచేయండి దయచేయండి తండ్రి. గ్రహించే తలంపును మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ యొక్క వాక్యాన్ని విన్నది విడిచిపెట్టక ప్రభా, దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభా, దాన్ని నా తండ్రి మా యొక్క హృదయం అనే పలకమైన వ్రాసుకున్నట్టుకు సహాయాన్ని దయచేసిన తండ్రి. ఇదిగోన తండ్రి ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతిదిని స్వాధీనం ఉంచుకొని మీరే అధ్యక్షతను వహించమని ముందున సమయాన్నంతా నీ చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వరకు చక్కని పాటల చేత దేవుని నామాన్ని మహిమపరుచుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో మ్యామ్ గారు ఉంటున్నారు మనకు వాక్యాన్ని బోధించడానికి, అదే విధంగా ట్రాన్స్లేట్ చేయడానికి స్వర్ణక్కయ్య గారు ఉంటున్నారు. ఇక ముందున్న సెక్షన్ ని మ్యామ్ కి అప్పగిస్తుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్ మ్యామ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ కీర్తి. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మ్యామ్. Praise the Lord. You can hear Sarna? ఓకే మేడం. Okay. Praise the Lord. After long time again coming together and praising God early in the morning. మరి చాలా దినముల తర్వాత మరలా మరి ఉదయ కాలానే ప్రభును స్తుతించేటటువంటి ధన్యత అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. And thank you for Rajesh giving this privilege for me to come before all of you this morning. మరి ప్రత్యేకంగా రాజేష్ కి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా మీ అందరికి వాక్యం బోధించే ధన్యతను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. It's a I already shared earlier that it is very important early morning coming in presence of God. మరి గత దినాల్లో నేను చాలాసార్లు మీకు చెప్పాను, వేకువనే ప్రభును స్తుతించడం, వేకువనే ప్రభును వెతకడం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. And that will be for full day God's greatness and his happiness will be entering to our life. మరి మన జీవితాలకు ఆ యొక్క రోజంతా కూడా మరి దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. And I was thinking, wow, different people are sharing systematically, but I am sharing from different verses from the Bible. మరి నేను ఆలోచిస్తూ ఉన్నాను, మరి మిగతా బోధించే వారందరూ కూడా మరి ఒకే అంశమును తీసుకొని బోధిస్తూ ఉంటున్నారు, కానీ నేనైతే మరి వ్యత్యాసంగా ప్రతి వారం ఒక వచనాన్ని తీసుకొని బోధిస్తూ ఉంటున్నాను. So there will be some changes also in our life that we can learn many things like this way. మరి ఈ రీతిగా కూడా ప్రతి వారం ఒక నూతనమైన అంశంతో మాట్లాడడం ద్వారా కూడా మరి మన జీవితాలు మార్చబడతాయని మరి నేను ఆశిస్తూ ఉంటున్నాను. And thankful for Sarna translating and getting up early morning. And thank you so much for giving your time also this time. మరి వేకువనే ఈ రీతిగా మరి ట్రాన్స్లేట్ చేయడానికి కూడా మరి సోనా సిస్టర్ గారు కూడా ఎంతగానో సహాయపడుతున్నందుకు సిస్టర్ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. And I want to praise God for each one of you that we can learn many things from the word of God. మరి ప్రత్యేకంగా మీ అందరికి కూడా ప్రభు నామములో శుభం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. I know that in our Bible lot of people have done great things and we learn many things from our word of God. మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి చాలా మంది వ్యక్తులు అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేసి ఉంటున్నారు. వారు చేసిన కార్యముల ద్వారా మనం కూడా వారి జీవితం ద్వారా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవచ్చు.
Today, I like to share about learning to serve the Lord through creatures. Some of the creatures, what they did when man said or God appointed, they did the work very well. ఈ రోజు మరి కొన్ని జీవరాశుల ద్వారా కూడా మరి దేవుడు చెప్పినప్పుడు కొన్ని జీవరాశులు కూడా చెప్పిన మాటను విన్నాయండి. అలా విన్నటువంటి వాటి ద్వారా మరి ఈ రోజు కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. There are times that God created the man to serve the Lord. మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మరి దేవుడు మానవుని సృజించాడు. But many times people fail to do God's voice. కానీ దేవుడు సృజించినప్పటికిని కూడా చాలా సార్లు మరి మనుషులు దేవుని స్వరాన్ని వినలేకపోయారు. దేవుని యొక్క పనిని సరిగా చేయలేకపోయారు. But some creatures obey God and serve God. కానీ కొన్ని దేవుడు సృష్టించినటువంటి ఆ జీవరాశులు మాత్రము మరి విని దేవునికి విధేయత చూపించాయి. And we can learn from this that what God say, we have to do the good things to others. మరి మనము ఏ రీతిగా ఇతరులకు మంచిని చేయాలో కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు. And I like somebody to read and help me the verses which I am saying. మనం చెప్తున్నటువంటి వచనాలను దయచేసి చదివి నాకు సహాయం చేయండి. And first one we can read Genesis 8, 7, 7. జెనసిస్ 8 మేడం. 8. 8 చాప్టర్. ఓకే. ఆదికాండం 8వ అధ్యాయము. వర్సెస్ మేడం. Verses 7. 7వ వచనం. 7 and 12. 7వ వచనం చదవండి, 12వ వచనం చదవండి. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. Okay. We know about Noah's family. మరి మనకి ఇక్కడ నోవాహు కుటుంబం గురించి మనకు తెలుసు. And you know that when Adam and Eve did wrong things, and people started to live in a wrong way. మరి ఆదామవ్వలు మరి అక్కడ చేసినటువంటి పాపం ద్వారా తర్వాత వాళ్ళు వచ్చినటువంటి వంశంలో అక్కడ ప్రజలందరూ కూడా మరి తప్పుడు మార్గంలో జీవిస్తూ ఉంటున్నారు. And God was really helping how to give for them how to live a good life, but people were doing whatever they like, they were doing in their life. మరి దేవుడైతే మానవుడు సరిగా జీవించాలని, పాపం నుండి విడిపించబడాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. Because the wickedness, God was grieved in his heart. మరి వారి యొక్క చెడుతనమును బట్టి దేవుడు తన హృదయములో నొచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. That time only we can learn about Noah's life, and about Noah, God is saying he was a righteous man. మరి అలాంటి సమయంలో దేవుడు మరి నోహావు యొక్క కుటుంబం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి నోహావు నీతిమంతుడిగా కనబడినట్లుగా మనం చూస్తాం. And blameless among the people of his time. మరి నోహావు అతని ఉన్నటువంటి ఆ యొక్క మరి సమయంలో వంశావళిలో నోహావు ఒక్కడే నీతిపరుడుగా ఆయన తరములో నిందారహితుడుగా ఉండెను అని దేవుని వాక్యం చెప్తుంది. And he walked faithfully with God. అయితే ఆయన దేవునితో మరి చాలా నమ్మకంగా నడిచాడు అని కూడా మనం చూడవచ్చు. And the family also followed like Noah's life. అంతేకాకుండా తనే కాదండి, తన యొక్క కుటుంబం కూడా మరి వారు నోహావుతో కలిసి దేవునిలో వారు చక్కగా నడిచారు. So God wanted to destroy this world, and he's saying to build a ark for the people to help. అయితే నోహావును మరి రక్షించడానికి, తన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు మరి అక్కడ ఓడను ఒకటి సిద్ధపరచమని నోహావుకు సెలవిచ్చాడు. You all know about that happened situation that he was started to build the ark, and people were, lot of things were happening in his life. మరి మన అక్కడ జరిగినటువంటి సందర్భం అంతా కూడా దాదాపుగా మనం ఎప్పటి నుంచో వింటూ వస్తూ ఉంటున్నాం.
అక్కడ ఉన్నటువంటి మరి నోహావు ఓడ కట్టడం జరిగింది. కానీ ఇక ప్రజలు మాత్రము మరి నోహావు పట్ల ఆయన చేస్తున్న పనిని చూసి నవ్వుతూ వస్తూ ఉంటున్నారు. Whenever he started to preach also about the that punishment is going to happen, and you have to you must not do the sin, and a lot of things Noah used to say, but nobody used to believe that. అయితే అక్కడ ఉన్న వారందరితో నోహావు ఎంతగానో మరి ప్రకటిస్తూ ఉంటున్నాడు దేవుని మాటలను. ఇదిగో మీరు పాపం చేయకండి. ఇదిగో జలప్రళయం రాబోతుంది. బాగా జీవించండి అని అనేకమైనటువంటి మాటలు దేవుని మాటలు చెప్పినప్పటికి కూడా వారు ఒక్కరు కూడా నోహావు మాట వినలేదు. But we can see that God was saying, take all the animals two by two and must enter. But that animals obeyed, and all most of the animals two by two went inside the ark. అయితే దేవుడు చెప్పిన విధంగా నోహావుతో చెప్పాడు. నీవు జంతువులలో మరి జతలుగా మరి రెండిటిని నీవు లోపలికి తీసుకొని వెళ్ళాలి. వాటిని కాపాడాలి అన్నప్పుడు మరి ఎప్పుడైతే మరి చూస్తున్నామో అక్కడ జంతువులు జతలుగా మరి ఆ మాటకు లోబడి అవన్నీ కూడా ఓడలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. And in verse 7 we can see the Lord said to Noah, go into the ark and you all family, because I have found you righteous in this generation. ఏడో అధ్యాయంలో చూసినట్లయితే ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని దేవుడు వారితో మాట్లాడాడు. And second verse, take with you 7 pairs of every kind of clean animal and its mate, and 1 pair of every kind of unclean animal and male and its mate, because 7 pairs is asking to take them inside the ark. చూడండి ఏడో అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను పవిత్రులు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను అని అనగా అన్ని కూడా రెండుగా జతలుగా మరి తీసుకోమని అక్కడ ఆదేశిస్తూ ఉంటున్నాడు. And in verse 5, and Noah did all that the Lord had commanded him. 5వ వచనంలో చూసినట్లయితే తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. And 6th verse, Noah was 600 years old when he flood waters came on the earth, and the rain started to come, and flood also started. మరి 7వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడాయను. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్యయు అతని కోడన్లు ఆ ప్రవాహంలో తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. We all know that nearly 40 days and 40 nights rained, and the rain came the water came very high. మరి 40 దినములు రాత్రి పగళ్ళు మరి వర్షము మరి పడినప్పుడు ఆ యొక్క నీళ్ళన్నీ కూడా పైకి వచ్చేసినట్టుగా ఆ యొక్క జలములో మరి నిండిపోయినట్టుగా మనం చూస్తాం. So we know that that time this Noah was saying to Dove, go and see the land after rain has finished. And they stuck in that mountain, and Noah is sending a dove to the land and find out any water is there or not. That's the word I want to share. Ministry of the dove. మరి ఈ యొక్క భాగంలో ఈ రోజు మరి ఆ యొక్క నీళ్లు మరి తగ్గాయో లేదో చూడడానికి మరి నోహావు ఒక పావురమును ఎన్నుకున్నాడు. ఆ పావురమును బయటకు పంపించినట్టుగా చూస్తుంటున్నాం. అందుకని ఈ రోజు ఆ యొక్క మరి పావురం యొక్క పరిచర్య అనే మాట పైన మరి వీటి విషయంలో నేను బోధించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ద డోవ్. మొట్టమొదటిది పావురము యొక్క పరిచర్య. That is Genesis 8:7 that we read now. ఇందాక మనం చదివాము ఆదికాండము 8:7 మనం చదివాము. 12 కూడా 12వ వచనంలో ఆ మాట ఉంది. And send out first he is sending a raven, and afterwards but the dove could find nowhere to perch because there was water over all the 9th somebody can read it. 9వ వచనాన్ని దయచేసి ఎవరైనా ఒక చదవండి.
నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. So this Noah is sending dove to find out the water is came down, they can come out. So this dove going and searching, but everywhere water is there. So it's coming back and coming back to the ark. చూడండి ఇక్కడ మరి నోహావు నీళ్లు మరి ఇంకిపోయాయి లేదా నేల పొడిగా ఉందో లేదో చూడడానికి ఇక్కడ నల్ల పావురాన్ని పంపించాడండి. అయితే అక్కడ కాలు నిలపడానికి కూడా అక్కడ ప్లేస్ లేనందున మరి తిరిగి ఓడలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. And in verse 12 again 12 వచనం చదవండి. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. Okay, can you read verse 11? 11 కూడా చదవండమ్మా. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయెనని నోవాహుకు తెలిపెను. See, dove is bringing a good news, hope that the water is gone down, they can come out from the ark. చూడండి ఇక్కడ పావురము ఒక శుభవార్తను తీసుకొని వస్తుంది. ఇదిగో భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయి, ఇక మీరు ఓడ నుండి బయటకు రావచ్చు అని తెలుపుతుంది. And then lastly again when he sent it did not return back because he could fly everywhere, and he brought a good news that what man did not do, but this dove can bring the good news back to Noah's family. చూడండి మరి నోహా యొక్క కుటుంబానికి తిరిగి గొప్ప సంతోషాన్ని, ఆ యొక్క శుభ సమాచారాన్ని మరి యొక్క పావురము తీసుకొని వచ్చిందండి. ఆ తర్వాత తను ఆ యొక్క పావురాన్ని మరలా పంపించినప్పుడు ఇక అది తిరిగి రాలేదు, అనగా నీళ్లు పూర్తిగా ఎండిపోయినాయని ఒక సూచన చూపించింది. And Noah understood that, and words we can see in 15 and all, afterwards they all came out and they started to live again. So what I want to say, people did not obey the word of God, but these creatures, they were ready to obey the word of God. నేను ఈ ఉదయ కాలాన మనం చెప్పాలనుకుంది ఏంది అంటే 15వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఎప్పుడైతే అలా నీళ్లు ఇంకిపోయినాయని తెలుసుకున్నారో పావురం ద్వారా, మరి వారు బయటకు రావడం జరిగింది. వారి యొక్క జీవితాలు మరలా కొనసాగించడం జరిగిందండి. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రజలు కొన్నిసార్లు మానవులు దేవుని మాట వినకపోయినప్పటికీ కూడా, వినకపోయినా ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి ఈ జంతువులు మాత్రము, అనగా ఆ యొక్క జీవరాశులు మాత్రము దేవుని మాటను విన్నాయి. Same way we can see another living creature, that is we can read in First King 17 1 to 6. మొదటి రాజులు 17 17 మేడం 7 7 17. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. Yeah, 1 to 6 you can read. 6 మేడం. Yeah. ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ మేడం. ఓకే. మొదటి నుండి 17 Okay. 1 to 6. Yeah. ఓకే. 1 నుండి 6 వరకు చదువు. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తష్బీయుడైన First King 17. ఓకే. ఫస్ట్ కింగ్ 17 మొదటి రాజులు 17 ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ మేడం. Yeah. ఓకే, చదువమ్మా. కరెక్ట్. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తష్బీయుడనైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమును పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,
నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమునందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకి తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశముల వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. Yeah, చాలు. here also we can learn about Elijah's life. ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క ఏలి యొక్క జీవితంలో మనం చూడవచ్చు. And here, what happened? We know that Habab and Jezebel, they were ruling that land very badly and not obeying what God's word. మరి ఆ దినాల్లో మరి అహాబు, యెజెబెలు మరి వారిద్దరూ కూడా మరి యొక్క వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో మరి సరైనటువంటి పరిపాలన చేయక దుష్ట క్రియలతో ఆ దినాల్లో వారి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. And many times word of God talked to them, but they were not ready to obey that. And that time only Elijah is coming and talking to them. మరి చాలా మరి ఏలియా మరి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మరి అనేక సార్లు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ వారు మాత్రము దేవుని మాటను వినలేదు. So that time God is speaking to Elijah. మరి ఆ సమయంలో దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. That time God wanted to help Elijah, so he made raven, means crow, to help Elijah and give food for him. అయితే ఎప్పుడైతే అక్కడ మరి ఇక ఏలియా మరి అక్కడి నుండి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ సమయంలో మరి ఆ సమయంలో దేవుడు అక్కడ కాకిని మరి తనకు ఆహారం సిద్ధపరచడానికి ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. God commanded Elijah to hide by the Kerith. మరి అక్కడ కెరీత్ అనే వాగు దగ్గర మరి నీవు మరి అక్కడ దాక్కొనుమని అక్కడ ఉండుమని దేవుడు సెలవిచ్చాడు. And God is saying to raven and provide the food for Elijah. మరి దేవుడు మరి అక్కడ కాకిని ఎన్నుకొని మరి ఏలియాకు అక్కడ భోజనం సిద్ధపరచడానికి ఏర్పరచుకున్నాడు. We know that about this raven, when that birds get food, they are interested to eat. They never to give others. చూడండి, ఈ యొక్క కాకుల గురించి కానీ పక్షుల గురించి మనం ఆలోచించినట్లయితే ఏదైనా ఆహారం దొరికినప్పుడు అవే తినాలని ఆశిస్తాయి, కానీ ఎవరికి పెట్టాలని ఆశించవు. But God made raven to give food for Elijah, and raven is obeying that. అయితే దేవుడు మరి కాకి మరి నీవు ఏలియాకు ఆహారము తీసుకొని వెళ్ళాలి, ఆహారమును మీరు సిద్ధపరచాలి అని అన్నప్పుడు ఆ కాకి మరి దేవుని మాటకు లోబడినట్టుగా మనం చూస్తున్నాం. So we cannot imagine that, but our God is the provider, and he can help us in any way, in any kind of things he can do for us. చూడండి, చాలా సార్లు మన యొక్క పరిస్థితుల్లో మరి దేవుడు మరి ఏ రీతిగా మన యొక్క పరిస్థితుల్లో సమస్యల గుండా ఉన్నప్పుడు ఏ రీతిగా మనకు సహాయం చేస్తాడో మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని కొన్నిసార్లు మనకే అర్థం కాదు. దేవుడు ఏ రీతిగా ఎవరినైనా మరి ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన వాడుకుంటాడు. And one thing we can understand that wherever we are, whatever we are doing, whatever our needs, our God knows, and he can provide in a different way. ఇంకోటి బాగా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, మరి మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియకపోయినా మన తండ్రికి, మన దేవునికి బాగా తెలుసు. ఆయన మన పరిస్థితులు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ రీతిగా అయినప్పటికీ మనకు ఆయన అద్భుతంగా, ఆశ్చర్యంగా మనకు సహాయం చేసేటటువంటి వాడు. And we can read in another verses like 18 and all, wherever Elijah went, God made
place for him, and he got help from different people. చూడండి 18వ వచనంలో కూడా 17, 18లో చూసినట్లయితే కూడా అక్కడ ఎక్కడికి మరి ఏలియా మరి దైవజనుడు వెళ్ళినప్పటికిని కూడా ఆ ప్రవక్తకు ఎక్కడ వెళ్ళినప్పటికిని కూడా దేవుడు ఒక్కొక్కరిని ఆయన సహాయంగా తీసుకొని వారి ద్వారా ఏలియాకు సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. So here I want to say the creatures also can obey what God is saying, that Raven was obeyed God and did what God has said to Raven. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే మరి ఇక దేవుడు సృష్టించినటువంటి జలరాశులు కూడా మరి దేవుని మాటను నిరాకరించకుండా ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పనిని చాలా స్పష్టంగా అవి చేసి చూపించాయండి. ఇక్కడ మరి ఏలియానుకు ఆహారం అందించడానికి, ఆ కరువులో పోషించడానికి, మరి ఏలియాను బ్రతికించడానికి కాకి మరి దేవుని మాట విని మరి ఆహారాన్ని, రొట్టెలను, మాంసమును తీసుకువెళ్ళి ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. And first one I said, dove gave a good news of hope to Noah and family. And second one, Raven gave food for Elijah. ఇక మొట్టమొదటిది మరి ఈ యొక్క పావురం అనేది మరి నోహావుకు ఒక నిరీక్షణను అనగా ఒక శుభవర్తమానాన్ని, ఒక నిరీక్షణను, ఆ సమాచారాన్ని తీసుకొని వెళ్ళిందండి. అదే రీతిగా రెండవదిగా మనం చూస్తున్నాం కాకి మరి ఏలియాకు మరి ఆ కరువు దినాల్లో ఏలియాకు ఆహారాన్ని అందించినట్టుగా మనం చూస్తున్నాం. Third one we can see about whale, fish, whale. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క చేప గురించి మనం చూస్తాం. That one is we can read Jonah 2. యోనా గ్రంథము, Ah. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1:17 and 2:10. ఓకే, 1:17, 2:10 చదవండమ్మా. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. And 2:10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. So we all know about Jonah's life, what happened to his life. చూడండి, మనందరికీ కూడా మరి యోనా జీవితం గురించి బాగా తెలుసు. ఆయన జీవితంలో ఏం జరిగిందన్న సంఘటన. And we know chapter 1, verse 1, we can see Jonah flees from the Lord. He's running away from the Lord. యోనా విషయంలో చూసినట్లయితే, మొదటి అధ్యాయంలో చూసినట్లయితే తను దేవుని యొద్ద నుండి పారిపోతున్నట్లుగా, యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నట్లుగా మనం చూస్తాం. We know that God is saying to Jonah to go to Nineveh and preach because that place where the wicked people are there, so they have to know the Lord. So what Jonah is saying, he's running away from that place and he's going another place. మరి యోనా జీవితంలో చూసినట్లయితే దేవుడు యోనాను ఎన్నుకున్నాడు. ఎందుకు అని అంటే మరి నినివే పట్టణస్థులు, ఆ యొక్క ప్రజలందరూ కూడా చాలా చెడుతనంలో ఉన్నారు, ఎంతో పాపంతో జీవిస్తున్నారు. కాబట్టి వారి నడతలను మార్చుకోమని దేవుని తెలుసు మరి యోనాను వెళ్ళి ప్రకటించమని దేవుడు యోనాను ఎన్నుకున్నాడు. కానీ యోనా మాత్రం నిరాకరించి ఆయన నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. And very nicely he took a ship and he went and slept very nicely. అయితే ఆ తర్షీషు ప్రాంతం వెళ్ళడానికి అక్కడ ఆయన ఓడ ఎక్కి ఆ ఓడ దిగువ భాగమున చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. And what happened? There was a great wind on the sea and the people were terrified and really that ship wanted like almost to break. అయితే ఏం జరిగింది? ఆ యొక్క సముద్రంలో గొప్ప తుఫాను రేగింది. ఆ దానిని బట్టి ఆ యొక్క నీళ్లు పొరలడంను బట్టి ఇక అక్కడంతా కూడా మరి అక్కడ మరణ ఛాయలు నెలకొన్నాయి. ఇక వారందరూ కూడా భయపడుతూ ఉంటున్నారు. But verse 6, somebody can read it. 6వ వచనాన్ని చదవండి. Verse Jonah 1:6. 1:6.
అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునిని ప్రార్థించుము. See మనము that చావ that captain is saying that you why you are sleeping? You at least call your God and pray. But Jonah was sleeping very well. These people all calling their God, but this the captain is saying at least you call your God and because we are going to perish. యోనా ఏమో చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అక్కడ వలలతో వారందరూ భయపడుతూ వారి దేవతలకు వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో మరి అప్పుడు ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, "ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించు. నువ్వు లేచి ప్రార్థన చేయి. కనీసం మరి నీ దేవునికి ప్రార్థన చేస్తే మనందరం బ్రతుకుతామేమో" అని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. And we know that they all started to put this lord these lords and they are that lords came to this Jonah's name and they are what Jonah saying they are doing to Jonah. మరి ఆ సమయంలో మరి యోనా వెంటనే ఆలోచన చేసి ఇది నా ద్వారానే వచ్చిందని మరి వారందరూ కూడా మరి చీట్లు వేద్దాం. మరి ఎవరి ద్వారా ఇది వచ్చిందో అని చీట్లు వేసినప్పుడు ఆ యొక్క చీటి యోనా పేరు మీద వచ్చింది. అప్పుడు యోనా ఏదైతే తాను వారితో చెప్పాడో అది చేయడానికి వారందరూ కూడా సిద్ధపడ్డారు. And the people started to put him in. He only saying that throw me into the sea. You know, as soon as they throw, God made a fish to swallow him. That's why I want to share this. That is in verse 17. మరి ఎప్పుడైతే యోనా చెప్పాడో మరి యొక్క గాలి తుఫాన్ అణిగిపోవాలంటే నన్ను తీసి ఈ సముద్రంలో మరి పడవేయండి అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారము అక్కడ ఉన్న వారందరూ కూడా మరి యోనాను సముద్రంలో పడవేయడం జరిగిందండి. అయితే 17వ వచనం చూసినట్లయితే ఎప్పుడైతే తను సముద్రంలో పడవేశారో దేవుడు ఒక మరి 17వ వచనం చూడండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. And God commanded Elijah to hide. Jonah flees from God and he disobedient to God. చూడండి ఆ యొక్క యోనా మరి దేవునికి అవిధేయత చూపించాడు. అయినప్పటికీ కూడా అక్కడ మరి యోనాను మరి ఆ యొక్క చాప ద్వారా దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. Be a whale for God. That what God talked, whale obeyed. చూడండి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో మరి ఆ మాటను ఇక్కడ ఇక ఆ చాప విన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. And we know that the 3 days he was inside the fish stomach. And can you read verse 2:1? చూడండి 3 రోజులు కూడా ఆ యొక్క మత్స్యం యొక్క కడుపులో అతను ఉన్నాడు. అయితే రెండో అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. You see, God told in verse 1, go and preach, but in verse 2, he's praying in fish stomach and he's saying whatever, asking forgiveness to God. చూడండి మొదటి వచనంలో వెళ్ళి నా ప్రజలకు నువ్వు సెలవించి నువ్వు వాక్యాన్ని ప్రకటించమని చెప్పినప్పుడు యోనా మాట వినలేదండి. కానీ రెండో అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి యోనా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? చాప కడుపులో ఆ మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. Then God heard and we can see in verse 10, and the Lord commanded the fish and vomited Jonah onto dry land. 10వ వచనం చూసినట్లయితే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. And we know afterwards we know that what happened, and he went and did what God's commanded him, and there was a really God people were committed the life for the Lord, and a lot of things happened. We can read in verse 3 and 4. ఆ తర్వాత ఎప్పుడైతే యోనా ప్రార్థన చేశాడో ఆ తర్వాత దేవుడు అతన్ని మళ్ళా నినివే ఒడ్డున మరి ఆ యొక్క చాప
మరి కక్కి వేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత మరి యోనా వెళ్లి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నినివే పట్టణానికి వెళ్లి దేవుని గురించినటువంటి మాటలు చెప్పినప్పుడు వారందరూ కూడా మారు మనసు పొందడం జరిగింది. అనేకమైనటువంటి క్రియలు అక్కడ జరిగాయి. 3 అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. So 3, 4లో. I want to share that that whale fish did what God commanded, what same way whale did in his life, that fish life. చూడండి మరి నేను చెప్పాలనుకుందేందంటే, మరి దేవుడు మరి ఆ యొక్క చేపకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఆ యొక్క ఆజ్ఞ ప్రకారముగా మరి చేప లోబడ్డదండి. దేవుని మాటకు లోబడింది. Fish obey what God asked. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే అడిగాడో దానికి చేప లోబడింది. And it was interesting when I started to read this all things, how is creation, and how this all can happen. I was just thinking when I was preparing this. అయితే నేను ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నానో, నేను ఆలోచిస్తున్నాను మరి దేవుని యొక్క సృష్టి ఎంత అందంగా ఉంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎంత గొప్పగా, అద్భుతంగా ఉన్నాయని నేను ఆలోచిస్తూ ఉన్నాను. And first one I said, good news of hope, dove did. And second one, raven gave food for Elijah. Third one, whale obeyed what God has said to fish. మరి మొట్టమొదటిగా మరి పావురము నిరీక్షణతో కూడినటువంటి శుభ సమాచారమును మరి నోహావుకు తీసుకుని వచ్చింది. రెండవదిగా ఏలియా విషయంలో మరి తనను పోషించడానికి కాకి ఆహారాన్ని పెట్టినట్టుగా తీసుకుని వచ్చినట్టుగా మనం చూసాము. మూడవదిగా మరి ఒక చేప దేవుని మాటకు విధేయత చూపించి యోనాను 3 దినములు తన కడుపులో ఉంచి ఆ తర్వాత కక్కి వేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Fourth one is we can read Matthew 26, 35. మత్తయి సువార్త 26:35 చదువుదాం నాలోదిగా. మత్తయి సువార్త 26:35. 35 అక్క. 35 నండి. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చెప్పవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పుననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. And can you read 26, 74 and 75? 74, 74, 75 చదవమా. అందుకతడు ఆ మనుష్యుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పెదనని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. Here also we can see about bird that Jesus, when this Peter was with Jesus most of the time, and before his crucifixion, and Jesus is saying that you will forsake me 3 times. Same thing is happening in this verse. ఇక్కడ చూసినట్లయితే మరి శిష్యుడైనటువంటి పేతురు గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆయన మరి సిలువ వేయబడక మునుపు, ప్రభువైన సిలువ వేయబడక మునుపు చూసినట్లయితే ఇక్కడ పేతురు అంటున్నాడు కదా, మరి నేను విడిచిపెట్టను, అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అని చెప్పినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మరి 74లో మనం చూసాం. మరి ఈ మనుషుడిని నేను ఎరగను అని మరి అతను ఒట్టు పెట్టుకున్నప్పుడు మరి అక్కడ ముమ్మారు కోడి కూసినట్టుగా మనం చూస్తుంటున్నాం. And here also that God already said to Peter that you will betray me, but he was saying that I never do that. But in verse 69 onwards, we can understand that 3 times he's denying Jesus Christ, and he's saying that I don't know about him. చూడండి, ముందుగానే ప్రభువైన యేసువారు చెప్పారు, మరి నీవు నన్ను ఎరుగవని నీవు చెప్తావు అని అన్నప్పుడు, ముందుగానే చెప్పినప్పుడు, లేదు ప్రభువా నేను మాత్రము నిన్ను ఎరగనని నేను చెప్పను అని ప్రభుతో చెప్పాడు. కానీ 69లో చూసినట్లయితే పేతురు మరి అక్కడ 3 సార్లు మరి ప్రభువైన యేసు ఎవరో నేను ఎరగను అని అబద్ధం ఆడినట్టుగా మనం చూస్తుంటున్నాం. So what God has said
it's really happened. And then he is thinking about his life. Oh, God has told me this, but I did not I did wrong. And he started to cry. Afterwards we can see that his life, he is committing himself to God again. చూడండి ఇక్కడ చూసినట్లయితే మరి ఏదైతే అక్కడ మరి దేవుడు ముందుగానే చెప్పాడో అదే ఖచ్చితంగా మరి తన జీవితం జరిగిందండి. ఆయన చెప్పాడు, ప్రభువైన యేసు వారు చెప్పారు, ఇదిగో నీవు మరి ఈ ముమ్మారు కోడి కూస్తుంది, నువ్వు అబద్ధం ఆడినప్పుడు మరి నన్ను ఎరుగవని నువ్వు పలికినప్పుడు ముమ్మారు కోడి కూస్తుందని చెప్పాడు. ఆ మాటలు నిజంగానే తన జీవితంలో జరగడం ద్వారా ప్రభు చెప్పిన మాట నెరవేరడంను బట్టి తనెంతో పశ్చాత్తాపపడ్డట్టుగా మనం చూస్తున్నాం. And God said, this morning you will forsake me. Same thing that crow, that raven, rooster, rooster. I can read that one. 3 times rooster is 75 మేడం. Immediately rooster crowed. Then Peter remembered the word Jesus had spoken. Before the rooster crows, you will disown me 3 times. And he went outside and wept bitterly. 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. And we can see that what God said, the same thing happened. Rooster is crossed, and Peter is went and cried bitterly. చూడండి దేవుడు ఏదైతే చెప్పాడో ముందుగా అది జరిగినట్టుగా చూస్తుంటున్నాం. కోడి కూయడం జరిగిందండి. ఆ ముమ్మారు 3 సార్లు కోడి కూసిన కోడి ముమ్మారు కోడి కూయడం అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. And what God said that will happen, and correct time 3 times. And this rooster is crowing, and we can see that what God said, that crow is doing, that rooster is doing. అంతేకాకుండా మనకి ఇక్కడ బాగా అర్థమవుతుందండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటను ఇక్కడ మరి కోడి కూడా మరి దేవుని మాటను విన్నట్టుగా మనం చూస్తున్నాం. And so we can see that different creature is obeying what God is saying, that we can learn from this all lessons. చూడండి ఈ యొక్క పాఠం అంతట్లో కూడా మరి వివిధ రకములైనటువంటి జీవరాశులు ఏ రీతిగా దేవుని యొక్క మాటను వింటున్నాయో, ఏ రీతిగా దేవుని మాటను విని అక్కడ కార్యాలు జరిగించాయో మనం చూస్తూ వస్తున్నాం. And fifth one is that ministry of a fish, that we can see in Matthew 17:24-27. మత్తయి సువార్త 17:24 నుండి మనం చూద్దాం, 27 వరకు చూద్దాం. మత్తయి సువార్త. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరై షేకెలు అను నన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషేకేలు చెల్లింపడా అని ఎడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నదని భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షేకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. And here we can see about Jesus and this disciples' life. ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసు అదే రీతిగా వారి శిష్యుల జీవితాల్లో మనం ఇక్కడ చూడవచ్చు. And they have to pay the taxes and duty for the government. మరి అక్కడ ప్రభుత్వానికి వారు ఆ సుంకము చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. At that time Jesus is sharing to go to the and
go and take 27. So that we may not cause offense, go to the lake and throw out to your line. Take the first fish you can catch. So here we can see about the fish. ఇక్కడ చూసినట్లయితే 27వ వచనంలో మరి మీరు సముద్రానికి వెళ్లి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన యెడల ఒక షేకేలు దొరుకును అని అక్కడ సెలవిస్తున్నాడు. Already God has arranged this. So we can learn that be a little fish for God. That small fish was helping God to pay the taxes and the money that was inside that fish stomach. చూడండి ఈ సందర్భంలో మనం చూసినట్లయితే దేవుడు ముందుగానే ఆ యొక్క చేపను సిద్ధపరిచాడు. ఆ యొక్క షేకేలును అక్కడ సిద్ధపరిచాడు అని మనం చూడవచ్చండి. So we can learn that Jesus was ready to pay the tax, and he don't want to make the government to be unhappy or anything, but he arranged a fish for that. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం కలుగ చేయకుండా మరి దేవుడు ఆ యొక్క సుంకము కట్టడానికి అక్కడ ఒప్పుకొని ప్రభువైన యేసు వారు తనతో మరి శిష్యులతో సెలవిచ్చిన ప్రకారముగా మరి యొక్క చేపను పట్టి ఆ చేప నోటి నుండి ఆ షేకేలును తీసుకొని రమ్మని చెప్పడం జరిగిందండి. And we can see the fish was our ministry. Fish was ministry. Be a little fish for God. చూడండి మరి ఇక 5వదిగా చూసినట్లయితే చేప యొక్క పరిచర్య మనం ఇక్కడ చూడవచ్చు. చేప ఏ రీతిగా మరి తనకు ఉన్నటువంటి పరిధిలో దేవుడు చెప్పినట్లుగా తన యొక్క పరిచర్యను నిర్వహిస్తుంది. And already I said that different creatures how helping people and how helping God, and we can learn from this that we can also help others. నేను ప్రారంభంలోనే చెప్పాను ఏ రీతిగా ఈ జీవరాశులు మరి మనుషులకు సహాయం చేస్తున్నాయి, అంతేకాకుండా దేవుని మాటను విని సహాయం చేస్తున్నాయో నేను ప్రారంభంలో చెప్పాను. And last one I want to share about the ministry of a colt, that is in Matthew 21:1-6. మత్తయి సువార్త 21:1-6 మేడం. మత్తయి సువార్త 21:1-6 వరకు చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్పాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడియున్న యొక్క గాడిదయు దానితో నున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారితో పంపెను. ప్రవక్తలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. Here we can see that before Jesus Christ crucifixion, there is this incident is happening. చూడండి సిలువ వేయబడక ముందు మరి ఈ యొక్క సందర్భమును మనము చూస్తున్నామండి. And Jesus already arranged a donkey baby to ride in that, and the people are saying Hosanna to the Christ. మరి అక్కడ ఒక గాడిద పిల్లను మరి ప్రభు అక్కడ ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ యెరూషలేములో మరి వారందరూ కూడా ఎప్పుడైతే ప్రభు అయిన యేసు వారు గాడిద పిల్ల పైన ఎక్కి వస్తున్నారో వారందరూ కూడా ప్రభును హోసన్నా అని దేవుని స్తుతించడం ప్రారంభించారు. And we can see more than that, we can see 6 onwards. We can see what all happened when when Jesus was sitting on this colt and going on the road, and people are shouting Hosanna, and all these things we can understand from this.
మరి వీటన్నిటి విషయంలో చూసినట్లయితే దేవుడు ముందుగానే అక్కడ సమస్తం కూడా సిద్ధపరిచాడు. వారు మరి ఆయన గాడిద పిల్ల పైన మరి ఆయన ఎక్కి వస్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడా బట్టలు కింద పరచి మరి దేవుని హోసన్నా అంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. Here I want to share that little donkey obeyed the God, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏందంటే, అయితే చిన్న గాడిద పిల్ల కూడా మరి ప్రభు మాటకు విధేయత చూపించిందండి. and we the same way the donkey was obeyed God, same way in our life also that we can obey God in each things. చూడండి ఏదైతే చిన్న గాడిద పిల్ల దేవుని మాటకు లోబడిందో, అదే రీతిగా మనం కూడా ప్రతి విషయంలో కూడా మనము దేవునికి లోబడే బిడ్డలుగా మనం జీవించాలి. And one story is there that this donkey, when Jesus was riding the donkey, the people are shouting, and all the flowers and everything they were putting and enjoying, saying Hosanna. And when this donkey, after that, this donkey went and died in another place, and he was saying that when Jesus was uh, taking me, people are shouting, now nobody is looking at me. And this donkey is there is a story about this donkey. అయితే ఈ యొక్క గాడిద విషయంలో మరి ఒక చిన్న కథగా కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఇక గాడిద ఎప్పుడు ఈ గాడిద పిల్లను మరి ఈ గాడిద పిల్ల పైన ఎప్పుడైతే యేసుప్రభు వారు కూర్చున్నారో ప్రజలందరూ కూడా మరి పువ్వులేయడం జరిగింది. హోసన్నా అంటూ స్తుతించడం జరిగింది. బట్టలు వేశారు. అలా ఒక ఘనతను ఆ గాడిద పొందుకుంది. ప్రభువైన యేసు దాని పైన కూర్చున్నప్పుడు. కానీ ప్రభువైన యేసు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ ప్రాంతమునకు గాడిద ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆ గాడిదని ఎవ్వరు కూడా పట్టించుకోలేదండి. అలా ఒక కథ చెప్పబడింది. And I want to say that if Christ is in us now, that shyness will come to our life, and we can be shine to God. చూడండి అదే 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 రీతిగా మరి ఎప్పుడైతే ప్రభువైన యేసు వారు మనలో ఉన్నప్పుడే మనకు విలువ అనేది ఉంటుందండి. అదే రీతిగా మన జీవితంలో మనం ప్రకాశించగలుగుతాం. కానీ ప్రభువు లేకుండా మనకి ఎలాంటి ఘనత గాని, ఎలాంటి ప్రశంసలు గాని మనకు రావు. So we same that donkey obeyed God, and that time only that praises and everything came. So when we obey God, that praises will come to our life also. చూడండి ఎప్పుడైతే మనము ఈ రీతిగా మరి ఈ యొక్క పక్షులు, ఈ జలరాశులు వారు ఏ రీతిగా అయితే దేవునికి లోబడ్డాయో ఆ రీతిగా మనం కూడా దేవునికి ఎప్పుడైతే లోబడతామో ఖచ్చితంగా దేవుని నుండి ఆ యొక్క మరి దీవెనలు అనేది మనం పొందుకుంటాం. And first one we saw about dove, and good news and hope dove was having. మొట్టమొదటిది మనము పావురంను చూసామండి. మరి శుభవార్తను నిరీక్షణతో కూడిన శుభవార్తను ఇక పావురము నోహావుకు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. And second one was be a raven for God. రెండవది మరి దేవుని కొరకు ఒక కాకిగా మరి కాకి జీవించింది. Provided for Elijah the food that needed. మరి ఏలియాకు అవసరమైనటువంటి ఆహారాన్ని ఈ కాకోలము సిద్ధపరిచి తీసుకెళ్ళిందండి. And third, that fish obeyed the God. That's why this Jonah God changed his life. చూడండి మరి యోనా విషయంలో చూసినట్లయితే మరి అక్కడ ఇక చేప దేవుని యొక్క మాటను విని విధేయత చూపించింది. తద్వారా ఒక చేపని విధేయత చూపించినప్పుడు తద్వారా యోనా కూడా ఒక పాఠం నేర్చుకొని తను కూడా పశ్చాత్తాపడి తను కూడా తన జీవితము మార్చుకున్నట్టుగా మనం చూస్తాం. Peter's life also changed 3 times. That rooster cried, forsaken. Peter forsaken the Lord. The rooster did the work that supposed to do. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా మనం చూసామండి. మరి కోడి మరి ముమ్మారు కూయడం ద్వారా పేతురు తను ఏదైతే ప్రభువైన యేసు వారు చెప్పారో నువ్వు నన్ను ఎరుగవని ముమ్మారు నువ్వు పలుకుతావని చెప్పినప్పుడు ఎప్పుడైతే కోడి కూసిందో ఆ పేతురు అది గుర్తించి తను పశ్చాత్తాపపడ్డట్టుగా మనం చూస్తాం. And also when Jesus wanted to pay the tax, one fish was helping, and that what God has said, fish has that did fish life. మరి ఇక్కడ కూడా మరి అక్కడ ట్యాక్స్ కట్టడానికి మరి అక్కడ చేప కూడా అక్కడ సహకరించినట్లుగా
చాప దేవుని యొక్క మాటను విన్నట్టుగా మనం చూస్తాం. And last one, I want to share that same thing. The donkey was shining because God, our King of Kings, was on his traveling. And that's why we can see that the people were praising God. చూడండి చివరిగా మరి ఆరోదిగా మరి గాడిద పిల్ల కొరకు మనం చూడవచ్చు. గాడిద పిల్ల కూడా దేవునికి విధేయత చూపించింది కాబట్టే మరి దేవుడు తన పైన ప్రభువైన యేసు వారు తన పైన కూర్చోవడం ద్వారా గాడిదకు ఒక ఘనత అనేది వచ్చిందండి, ప్రకాశించింది. గాడిదకు కూడా ఘనత కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. And small things like this way, we can learn that we must be shine to others, helping others, and find out the needy people and help, and God's blessing may come to our life. చూడండి మరి ఈ యొక్క చిన్న చిన్న జీవరాశుల ద్వారా మనం నేర్చుకున్నటువంటి చాలా విషయాలు ఉన్నాయండి. మరి ఇతరులకు మరి సహాయం చేసే విషయంలో కానివ్వండి, మరి తద్వారా మరి ఇతరులకు సహాయం చేసే విషయంలో మరి ప్రకాశించే విషయంలో కూడా మరి ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో మరి దేవుని మాట ప్రకారముగా అవి లోబడుతూ మరి ఏ రీతిగా పనిచేశాయో మనం చూసాం. And God blessing may come to our life, and let our God shine upon us. మరి దేవుడే మన యొక్క కుటుంబాలకు ఆయన సహాయం చేయును గాక. మరి దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క మహిమ మనపై ఉదయించును గాక. And God bless with these words, and continue to pray for us, and I also will be praying for you, all of you. మరి దేవుడు ఈ కొన్ని మాటలను మన యొక్క ఆత్మల ఎదుగుదల కొరకై మరి దీవించును గాక. ప్రత్యేకంగా మరి మా కుటుంబం కొరకు మరి మా కొరకు ప్రార్థించండి. నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. God bless you all. మీ అందరి దేవుడు ప్రభు దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ మేడం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఉదయకాల సమయంన చక్కటి వర్తమానాన్ని మాకు అందించినందుకే దేవునికి స్తోత్రం. ఈ యొక్క పరిచర్య అనే యొక్క అంశం పైన అనేక విషయాలు తెలియజేశారు. ఈ యొక్క జీవరాశులు దేవుడు చెప్పినటువంటి యొక్క మాటలు ఏ విధంగా విన్నాయో, సో దేవునికి ఎలా సరెండర్ అయ్యాయో మేము నేర్చుకున్నాం మ్యామ్. ఈ యొక్క జీవరాశులే వాటికున్నటువంటి పరిచర్యను అవి చేశాయి. సో మానవులమైనటువంటి మనము కూడా మనకున్నటువంటి యొక్క పరిచర్యను కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయాలనేసి నేర్చుకున్నామా. మీకు గమనిస్తే పావురం కావచ్చు, కకులం కావచ్చు, ఇక మత్స్యం కావచ్చు, అదే విధంగా ఇక కోడి కావచ్చు, ఇక గాడిద కావచ్చు, ఎక్సెట్రా. రియల్లీ చాలా కొత్తగా ఉంది మ్యామ్ ఈ యొక్క సెషన్. రియల్ గా అంటే జనరల్ గా తెలిసిన స్టోరీ అయినప్పటికీ కూడా ఇవి దేవునికి ఎలా లోబడ్డాయి, దేవుడు చెప్పిన మాట ఏ విధంగా విన్నాయో, ఎలా సరెండర్ అయ్యాయో ఈ ఉదయకాల సమయంన మేము చాలా నేర్చుకున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మనం కూడా దేవునికి లోబడే వారిగా మనం ఉండాలనేసి నేర్చుకున్నాం మ్యామ్. థ్యాంక్ యూ అక్క. అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గమనించండి, విత్తబడినటువంటి వాక్యము నిమిత్తము ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తుంటున్నాను.
మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం ప్రభా. అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకోవడానికి తండ్రి స్తోత్రాలు ప్రభా. మేము ద్వారా తండ్రి దేవా మీరు మాట్లాడిన ప్రతి లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవ విత్తబడినటువంటి తండ్రి ప్రతి మాట కూడా తండ్రి స్తోత్రాలు ప్రభా. మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మంచి నీళ్ళు పడినటువంటి విత్తనం లాగా ప్రభా మేము ఫలించి అభివృద్ధి చెంది ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా ప్రభా దేవా స్తోత్రాలు కృప చూపించి సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇద్దరుగా తండ్రి విని విడిచిపెట్టువారు కాక ప్రభా నీ వాక్య ప్రకారం జీవించున్నట్లుగా ప్రభా ప్రతి ఒక్క హృదయంను తండ్రి మీరు తెరవమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా మేము బట్టి అదే రీతిగా తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాస్టర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. చేస్తున్నటువంటి పరిచయం మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వారి ద్వారా తండ్రి అనేక ఆత్మను రక్షించడానికి మీరు చూపిస్తున్న కృపకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా మంచి మిషనరీ భారం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని పరిచయను కుటుంబాన్ని ప్రభా దేవా స్తోత్రాలు ఇంకొని మీరు ఆశీర్వదించి తండ్రి విస్తరింప చేయమని అడుగుచుంటున్నాం ప్రభా. కృప చూపించండి, సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా స్వర్ణాకని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవాకని దీవించండి, జ్ఞాపకం చేసుకోమని